చాలా చాలు. కుకింగ్ బేకింగ్ అసలు ఇగదు కాపండి. ఓకే, మనం అలాగా పక్కన తీసుకుని పెట్టుకోవాలి స్పూన్ని. షుగర్ తగినంత వేసుకున్నాం, కాదు ఎక్కువ అంటే 2 cups షుగర్, 2 spoons. స్పూన్ తినండి. మిల్క్, ఈ స్పూన్ కాదు వేరే స్పూన్, నువ్వు పోస్తా ఉండు. మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయాలి అలాగా. థిక్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేయండి. మా జూనియర్ చెఫ్ చేస్తున్నారు. జీడిపప్పు కొంచెం అలా అలా కలిపేసి తీయాలి. నెక్స్ట్ మా సీనియర్ చెఫ్, అవర్ యాంకర్ ఈ కేక్ చేస్తున్నారు. ఇందులో మీరు ఆప్షనల్ జీడిపప్పు ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మీ ఆప్షనల్ అది, యోర్ విష్. లేకపోతే చాక్లెట్ చిప్స్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ చిన్నది ఆ స్పూన్ ఉంటుంది. బయట చూడండి, చిన్న టేస్ట్ చేద్దాం. టేస్ట్ సరిపోయిందా? ఎలాగుంది మా జూనియర్ చెఫ్? ఇంకా టేస్ట్ చేయలేదు నేను. తీసుకో. ఇందులో కొంచెం ఐస్ క్రీమ్ కూడా వేసుకుంటే బాగుంటుంది, ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. అందుకు ఎలాగుంది మా జూనియర్ చెఫ్? అచ్చం బయట ఉన్న కేక్ లాగా ఉంది. ఓకే, సూపర్ ఉందండి. కలుపుతుంది. హాయ్ గాయ్స్, సో నేనే జూనియర్ షెఫ్ నండి. నా వైపు చూడచ్చు. హాయ్ గాయ్స్, నేనే జూనియర్ షెఫ్. భలే ఉంది, మీరు కూడా ట్రై చేయండి. 5 minutes బేక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. 3 partsకి డివైడ్ అయింది, ఎందుకంటే ఫోన్లో ప్లేస్ లేదు. బాయ్ బాయ్.